హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ వాయిస్ ఆఫ్ భవాని. అండ్ ఇలాంటి వీడియోతో ఇంట్రొడ్యూస్ చేసుకున్నందుకు నాకైతే చాలా బాధగా ఉందండి. అండ్ ఇదొచ్చేసి నా సెకండ్ ఛానల్ అనమాట. వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. నాకు ఆల్రెడీ ఫస్ట్ ఛానల్ ఉంది. అది మంచిగానే రన్ అవుతుంది. సో, దాంట్లో నేను శారీస్ బిజినెస్ అయితే చేస్తాను. సో, ఇదేంటంటే నాకు కంప్లీట్‌గా డ్యామేజ్ అయ్యి వచ్చిందండి. ఇది 20,000 పార్సెలు. నాలా మీరెవ్వరు సఫర్ అవ్వకూడదనే వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఛానల్ నేము రివీల్ చేయొచ్చా లేదా అన్నది కమెంట్ చేయండి. ఎందుకంటే నాకంత రూల్స్ అన్నీ తెలీదు. మెన్షన్ చేయొచ్చా లేదా అన్నది. ఇప్పుడు అతని దగ్గర పర్చేస్ చేశాను. 20,000 పర్చేస్ చేశాను. ఆయన హ్యాపీగానే ఉన్నారు. ఇటు నుంచి డీటీడీసీ నుంచి కొరియర్ వచ్చింది నాకు. సో, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. మధ్యలో సఫర్ అయింది ఇంత లాస్ అయింది నేనే అనమాట. 20,000కి నాకు 4 సారీస్ మిస్ అయినాయండి. ఆ డ్యామేజ్ వల్ల ఎవరు తీశారో ఏంటా అన్నది తెలీదు. బట్ లాస్ అయితే నేను పడుతున్నాను. ఏంటంటే పర్చేస్ చేసే నేను ఎవరి దగ్గరైతే కొన్నానో ఆయన కూడా రెస్పాన్స్ లేదు. ఇలాగ డీటీడీసీ నుంచి కూడా రెస్పాన్స్ లేదండి. మొత్తం శారీ పార్సెల్ అంతా కూడా డ్యామేజ్ అయింది. 4 శారీస్ నాకు మిస్ అయ్యాయి. సరే, నేను ఇతన్ని అడిగితేనేమో మీరు డీటీడీసీ వాళ్ళతో చూసుకోండి అని అంటున్నారు. నేను డీటీడీసీ వాళ్ళతో వాళ్ళని అడిగితేనేమో అతను నాకు పార్సెల్ సరిగ్గా వేయలేదండి. ప్యాకింగ్ సరిగ్గా లేదు అని అంటున్నారు. ఇద్దరు సేఫ్‌గానే ఉన్నారండి. మధ్యలో సఫర్ అయ్యి లాస్ అయింది నేను. ఇది కంప్లీట్‌గా డీటీడీసీ నుంచి అయిందని కొంచెం అర్థమైంది. బట్ తర్వాత ఇంటికొచ్చి చూసిన తర్వాత నాకు ఫ్రెష్ శారీస్ అని చెప్పాడండి. నేను ఎవరి దగ్గరైతే పర్చేస్ చేశానో ఆయన ఫ్రెష్ శారీస్, ఇవి డ్యామేజ్ శారీస్ కాదు అన్నాడు. నేను కంప్లీట్‌గా అందులో నాకు 8 శారీస్ 9 శారీస్ అనుకుంటా. 9 శారీస్ దాకా నాకు డ్యామేజ్ శారీస్ వచ్చినాయండి. నేను ఫోటోస్ తీసి ఆ శారీస్ ఎక్కడ డ్యామేజ్ ఉందో దాన్ని మార్క్ చేసి పంపిస్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? ఇవి డ్యామేజ్ శారీస్ కాదు అంటున్నాడు. నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా ఒక చిన్న వీడియో చేస్తాను షార్ట్. ఆ డ్యామేజెస్ అన్నీ కూడా చూపిస్తాను. అది డ్యామేజో కాదో మీరైతే చెప్పండి నాకు. ఆయన అడిగితే డ్యామేజ్ కాదు అంటున్నాడు. బట్ నేనైతే కంప్లెయింట్ ఇస్తాను. కంప్లెయింట్ ఇచ్చే వరకు ఊరుకోను. అండ్ ఇలా నాలా ఎవరు సఫర్ అవ్వకూడదని ఈ వీడియో చేస్తాను. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి తప్పకుండా. అండ్ కమెంట్స్‌లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ నేము నేను రివీల్ చేయొచ్చా లేదా అన్నది కమెంట్ చేయండి. డీటీడీసీ వాళ్ళు కూడా నాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. నేను ఎవరి దగ్గర కొన్నానో వాళ్ళు సంబంధం లేదు అంటున్నారు. మధ్యలో పోయింది నేనే అన్నమాట. సో, వీలైనంత మందికి షేర్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు.